డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి మనకి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇదంతా ఓకే, కానీ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అది కూడా ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఏజ్ సంబంధించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. మెయిన్గా ఇక్కడ 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. వీటిలో మూడిట్లో ఏదైనా కన్ఫామ్గా ఒకటైతే ఉండాలన్నమాట. నేను ఫస్ట్ అయితే చెప్తున్నాను, విద్యార్థి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ బోర్డ్ ఏపీలో అయితే చేసి ఉండాలి. అది కూడా పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ కూడా కన్ఫామ్గా సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇదైతే ఉండాలి. ఇది లేకున్నా మనకి 10+2 పాస్ అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ ఏఐఎస్ఎస్సి, సిబిఎస్ఈ, అది లేదంటే ఐసిఎస్సి ఆర్ ఎస్ఎస్సిఈ, అది లేదంటే హెచ్ఎస్సి ఆర్ ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్. సో వీటిలో ఏమున్నా మనకి సరిపోతుంది. అది లేదంటే అదర్ ఈక్వలెంట్ బోర్డ్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, మనకి రికగ్నైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారన్నమాట. సో 10+2 పాస్ ఉండాలి. అది కూడా ఏ బోర్డ్స్ కింద పాస్ ఉండాలి కూడా చెప్పాను. సో ఇదైతే ఉండాలి. అండ్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయితే ఉండాలి. నేను చెప్పేది బైపీసీ కింద వచ్చిన వాళ్ళైతే కన్ఫర్మ్గా అయితే ఉండాలన్నమాట. అది లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ ఆఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఈ మూడాటిల్లో ఏమన్నా మనకి క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. అండ్ అలాగే 4th పాయింట్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇంగ్లీష్ కూడా కంపల్సరీ సబ్జెక్ట్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అప్లై చేసే ముందు మీకు ఏదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఏజ్ విషయానికి వస్తే కనుక మనకి 31 డిసెంబర్ 2025కి సంబంధించి విద్యార్థులు 17 ఇయర్స్ నుండి అయితే ఉండాలన్నమాట. ఎవరైతే క్యాండిడేట్స్, ఇక్కడ 2nd పాయింట్ చూస్తున్నారు కదా, క్యాండిడేట్స్ who do not complete 17 years as December 31st, 2025 are not eligible అని చెప్పారు. సో మనకి 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా చెప్పారన్నమాట. మనకి డేట్ కూడా ఎస్ఎస్సి ఆధారంగా మనకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అండ్ అలాగే నో అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పారన్నమాట. ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది. మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు అప్డేట్స్ వచ్చినా రెగ్యులర్గా మీకు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.